మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఏం ప్రశ్న అడగాలో మీకు తెలియదా? వాళ్ళు చెప్పే రిటర్న్స్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాలసీ ప్రతి సంవత్సరం 1,30,000 కట్టండి, 12 సంవత్సరాలు కట్టండి, ఒక సంవత్సరం వెయిట్ చేయండి, దాని తర్వాత మీకు ప్రతి సంవత్సరం 85,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తూ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు 30 లక్షలు ఇస్తుంది అంటారు. ఈ ఎగ్జాంపుల్లో చూస్తే నంబర్స్ అంతా బాగానే కనిపిస్తుంది, బట్ రియల్గా ఇందులో ఎంత రిటర్న్ అనేది మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. మీ డబ్బులు బ్యాంక్లో పెట్టుకున్నా కూడా ఇంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఆశ్చర్యపోతున్నారా? బ్యాంక్ ఎఫ్డి మామూలుగా అయితే ఒక 6% వడ్డీస్, అదే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాలసీ 4% మాత్రమే వడ్డీస్. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇలాంటి పాలసీస్ వల్ల చాలా మంది మోసపోతున్నారు. ఏం అడగాలో తెలియక ఆ పాలసీ తీసుకున్నాక 2-3 సంవత్సరాల తర్వాత తెలుసుకుంటున్నారు. మీరు ఆ తప్పు చేయకండి. ఇదే డబ్బు ప్రతి సంవత్సరం 1,30,000 అనగా నెలకి 12,600-700 రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేయండి. సేమ్ అదే 12 సంవత్సరాలు చేయండి. దాని తర్వాత పాలసీ ఇచ్చిన మాదిరిగానే ప్రతి సంవత్సరం 85,000 మీకు వస్తాయి. 30 సంవత్సరాల తర్వాత కనీసం మీ దగ్గర 5 కోట్ల రూపాయలు ఉంటాయి. at the rate of 10% మనం వడ్డీ వేసుకున్నాం కూడా. సో ఇక్కడ 22 లక్షలు ఇక్కడ, 5 కోట్లు ఇక్కడ. ఇదే తేడా ఇన్వెస్ట్మెంట్కి, ఇన్సూరెన్స్కి ఉన్న తేడా. మీకు ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి.